నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు అత్యంత విలువైన సమాచారం మీరు తెలుసుకోబోతున్నారు. అదేంటంటే ఇప్పుడు శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి గుడి ఏదైతే ఉందో అది మనందరికీ తెలుసు. కానీ ఈ గుడిని ఎప్పుడో పురాతన కాలంలో నిర్మించారు. ఆ నిర్మించిన తర్వాత ఆలయం పైన 2 సార్లు అగ్ని ప్రమాదం జరిగింది. ఇది ప్రమాదమా లేకుంటే కుట్రనా? ఈ అగ్ని ప్రమాదం వెనుకల పరమతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుట్ర కూడా ఉందని కొన్ని వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా విలువైన సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోవాలా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గుడి 90s కట్టింది. అంతకుముందు పురాతన కాలం నుంచి వచ్చే గుడి ఏదైతే ఉందో 2 సార్లు అది అగ్ని ప్రమాదానికి గురైందంట. దాని గురించి వివరించడానికి మనతో పాటు జయసింహ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఈ అయ్యప్ప స్వామి ఆలయ చరిత్ర అంటే ప్రజెంట్ ఉండే గుడి అందరికీ తెలిసిందే, అందరు చూసిందే. దానికి ముందు పురాతన కాలం నుంచి ఎటువంటి గుడి ఉండేది? అండ్ ఇంకొకటి, దానిపైన అగ్ని ప్రమాదం జరిగింది, పరమతస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానిపైన దాడి చేసినారు అని కొన్ని వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? అసలు నిజాలేంటి? అంటే మనం ఇంతకుముందు కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ ఆ వీడియో చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఆ వీడియో చూడడం అనేది ఆడియన్స్తో నా రిక్వెస్ట్. అయితే దాంట్లో మనం చెప్పిన సారాంశం 2 లైన్స్లో చెప్పుకుందాం. మనకి 3 ఉన్నారు: ధర్మశాస్త్ర, మణికంఠుడు, అయ్యప్ప. వీళ్ళు 3ని ఒకే దగ్గర పెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ధర్మశాస్త్ర అందరూ ఒకటే కాదని కాదు, కానీ 3 రూపాల్లో వేరు సందర్భాల్లో అయ్యప్ప రావడం జరిగిందనమాట. సో ధర్మశాస్త్ర అంటే శివ విష్ణువుల కొడుకు, హరిహరుల కొడుకు. మోహిని అవతారంలో విష్ణువు తనయుడిగా అవతరించిన దేవుడు ఎవరైతే ఉన్నారో ధర్మశాస్త్ర. ఆయన కైలాసంలో గణపతి సుబ్రహ్మణ్య స్వామితో కలిసి ఉంటాడు. ఈయన ధర్మశాస్త్ర. ఈయన అవతరించింది యుగయుగాల కిందట, చాలా పురాతనమైంది. తర్వాత మహిషిని మర్దించడానికి, మహిషి అనే రాక్షసిని మర్దించడానికి భూమి మీదకి వచ్చింది మణికంఠుడి రూపంలో వచ్చింది. మణికంఠుడి రూపంలో వచ్చి మహిషి మర్దన చేసి ఆ స్టోరీ ఇంకొకటి ఉండదు. తర్వాత ఆధునిక కాలంలో పాండ్యరాజుల వంశంలో, పందలరాజు వంశంలో అవతరించి అప్పుడు అయ్యప్ప అనే పేరు రావడం జరిగింది. అయ్యప్ప అనేది సాధారణంగా కేరళలో స్థానికంగా పిలిచే పేరు. అదే మనకి ఈరోజు పాపులర్ అయిపోయింది బాగా. బట్ శాస్త్రాలు, స్కాంద పురాణం కానీ లలితోపాఖ్యానం కానీ వీటిలలో చెప్పింది ఏంటంటే శాస్త అనే పేరుతో చెప్పడం జరిగింది. ధర్మాన్ని శాసించేవాడు కావచ్చు, అట్లనే గురుస్వరూపం అని కావచ్చు. శాస్త అంటే గురువు అని కూడా అర్థం. అందుకే శాస్త్ర గీత, భగవద్గీత ఎట్లయితే ఉందో కృష్ణుడు చెప్పినట్లు శాస్త్ర గీత అని కూడా ఉంది. ఇదంతా మనం ఒక వీడియోలో చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 3 క్లారిటీ వచ్చిన తర్వాత అత్యంత పురాతన కాలంలో అవతరించిన ధర్మశాస్త్ర స్టోరీ పురాణాల్లో ఉంది, అది ఓకే. తర్వాత మహిషిని మర్దించింది కూడా పురాణాల్లో ఉంది. తర్వాత కేరళలో పందల రాజుల వంశంలో అడవిలో దొరికినప్పుడు తీసుకెళ్ళి రాజు పెంచుకున్న తర్వాత అయ్యప్ప స్వామి తన తల్లికి తలనొప్పి వస్తే, అదే పెంపుడు తల్లికి తలనొప్పి వస్తే అడవికి వచ్చి పులిస్వారీ చేస్తూ తిరిగి వస్తాడు. ఈ పులి మీద కూర్చున్న అయ్యప్ప స్వామిని కూడా మనం చాలాసార్లు శార్దూల వాహనుడై కూర్చున్న శాస్త్రాన్ని మనం చాలాసార్లు చూస్తుంటాం ఫోటోల్లో కూడా. ఆ స్టోరీలో చెప్పేది ఏంటంటే పందలరాజు వంశంలో ఆయన కొడుకుగా పెరిగిన అయ్యప్ప స్వామి 12 సంవత్సరాల తర్వాత శబరిమల కొండ మీదకి వెళ్ళి అక్కడ పోయిన తర్వాత ఆయన జ్యోతి రూపంలోకి మారిపోయాడు అని చెప్తారు. అప్పుడు తర్వాత ఏం జరిగింది అంటే, పరశురాముడు ఉన్నాడు కదా, ఈ పరశురాముడికి కేరళకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏంటి అంటే పరశురాముడు తన గొడ్డలి, పరశువు అంటే గొడ్డలి, పరశురాముడు అని ఎందుకంటామంటే ఆయన చేతిలో గొడ్డలి ఉంటుంది. ఆ గొడ్డలిని సంస్కృతంలో ఏమంటారు? పరశువు అంటారు. సో ఈ పరశువుని ఆయుధంగా ధరించిన వాడు పరశురాముడు. ఈ పరశురాముడు సముద్రాన్ని వెనక్కి జరిపి తన గొడ్డలిని విసిరేయడం ద్వారా ఆ సముద్రాన్ని వెనక్కి జరిపి కొంత భూమిని బయటికి తీసుకురావడం జరిగింది. అందుకని ఇప్పుడున్న కేరళ కావచ్చు, కర్ణాటకలో కొంత ప్రాంతం కావచ్చు, అరేబియా సముద్ర తీరంలో ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడే శబరిమల కూడా ఉంటుంది. దీన్ని పరశురామ క్షేత్రం అంటారు, ఆ ప్రాంతాన్ని మొత్తం కలిపి. అక్కడ పరశురాముడు అనేక అయ్యప్ప దేవాలయాలని, ధర్మశాస్త్ర దేవాలయాలని ప్రతిష్ఠించడం జరిగింది. 108 ఉన్నాయని లెక్క చెప్తారనమాట. అందులో అత్యంత ప్రధానమైనది శబరిమల కొండ మీద ఉన్న దేవుడు. ఇది ఎప్పుడు చాలా వేల సంవత్సరాల కిందట పరశురాముడు అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని చెప్తారనమాట. అది అసలైన ఆలయం. ఆ విగ్రహం అక్కడ ఉండేది. ఆ తర్వాత అనేక సార్లు ఆలయాలు కట్టడము, దాన్ని రెనోవేట్ చేయడం అంటే పునరుద్ధరించడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మన తిరుమల ఆలయం కూడా, ఆలయము ఎంత పాతదో విగ్రహం అంత పాతదని కాదు. విగ్రహం కలియుగం మొదట్లోంచి కూడా ఉంది. ఏది అర్చామూర్తి వెంకటేశ్వర స్వామి స్వయంగా అక్కడ వెలిసిండని కదా మనం నమ్ముతున్నాం.
ఆ విగ్రహం యొక్క వయస్సు చాలా పురాతనమైంది, కొన్ని వేల సంవత్సరాలు. కానీ ఆ పైన కట్టిన గుడి అప్పుడప్పుడు రాజులు మారుస్తూ ఉంటారు, ఒక్కొక్క రాజు కడుతుంటాడు, ఒక్కొక్క రాజు కూల్చి మళ్ళీ కొత్తగా కడుతుంటాడు, ఇవన్నీ జరుగుతుంటాయి. అట్లా శబరిమల కొండ మీద కూడా ఆలయం పరశురాముడి ప్రతిష్ఠించిన విగ్రహానికి అనేక అంటే వేల సంవత్సరాలుగా పూజలు చేస్తూ వస్తున్నారు. ఏది కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు. అయితే 1902లో అప్పుడు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. ట్రావెన్కోర్ అనే చిన్న రాజ్యం, సంస్థానం అంటాం మనం. ఇప్పుడు మన దగ్గర తెలంగాణ ప్రాంతాన్ని అంతా నిజాం సంస్థానం అనేవాళ్ళు. ఎందుకంటే బ్రిటిషర్ల కింద నేరుగా ఉండదు, నిజాం పరిపాలిస్తుంటాడు. కానీ నిజాము బ్రిటిషర్లతో అంతో ఇంత అగ్రిమెంట్ చేసుకుంటాడు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, అట్లాంటి రకరకాల ఇబ్బందులు ఉండేవి. కొన్ని ప్రాంతాలు డైరెక్ట్గా ఉండే. ఇప్పుడు ఆంధ్ర తీసుకుంటే తమిళనాడు ప్రాంతం అంటే చెన్నైతో పాటు కలిపి ఆంధ్ర కూడా మొత్తం బ్రిటిషర్ల కంట్రోల్లో నేరుగా ఉండేది. బ్రిటిషర్లు డైరెక్ట్గా పరిపాలించినవి కొన్ని, స్థానిక రాజులు ఉండి వాళ్ళు బ్రిటిషర్ల కింద ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఈ ట్రావెన్కోర్ అనే రాజ్యం మన సంస్థానం ఏదైతే ఉందో కేరళలో, ఇప్పుడున్న ఆధునిక కేరళ రాష్ట్రం ఉంది కదా, దాంట్లో కొంత భాగము ట్రావెన్కోర్ రాజ్యం సంస్థానం ఉండేది. ఇప్పటికి కూడా అయ్యప్ప స్వామి ఆలయాన్ని నడిపేది ఏంటి అంటే ట్రావెన్కోర్ దేవస్వామి బోర్డు అని చెప్తారు. ఈ ట్రావెన్కోర్ అనేది అక్కడ ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో శబరిమల ఉంది. అందులో అయ్యప్ప స్వామి విగ్రహము పరశురాముడు ప్రతిష్ఠించాడు. ఈ ట్రావెన్కోర్ సంస్థానం రాజులు ఆ గుడిని మెయింటైన్ చేస్తూ ఆ గుడికి నిధులు కావాల్సిన నిధులు ఇవ్వడము అన్నీ చేసేవాళ్ళు అనమాట. కానీ 1902కి వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే ట్రావెన్కోర్ సంస్థానంలో ఉన్న డబ్బులన్నీ బ్రిటిష్ వాళ్ళు లాగేసుకునేవాడు. వాళ్ళ దగ్గర సగినన్ని డబ్బులు ఉండేవి కాదు. ఎంత దారుణమైన పరిస్థితి! ఒక రాజుకి, కేరళలో ఉన్న ఒక సంస్థానానికి రాజు అయినప్పటికీ ఆయన దగ్గర ఈ శబరిమలలో ఉన్న ఆలయం కొత్తగా కట్టిద్దామంటే డబ్బులు లేని పరిస్థితి అనమాట. అసలు కొత్తగా ఎందుకు కట్టించాల్సి వచ్చింది 1902లో అంటే 1902కి పరిస్థితి ఏంటంటే చుట్టూ గోడలుండి గోడల పైన గడ్డి ఉండేది, మామూలుగా ఎండుగడ్డితో అంటే ఒక పాకలాగా ఉండేది అనమాట, సింపుల్గా ఉండేది. పైగా అప్పుడు ఆ కాలంలో దట్టమైన అడవిలో అయ్యప్ప స్వామి దర్శనానికి చాలా తక్కువ మంది వచ్చేటోళ్ళు. బట్ మకర సంక్రాంతి టైంలో పెద్ద ఎత్తున వచ్చేవాళ్ళు. కానీ మిగతా సమయాల్లో చాలా వరకు గుడి మూసేసి ఉండేది. అయితే దురదృష్టవశాత్తు 1902లో ఏమైందంటే చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. అది పొరపాటున జరిగింది, అందులో కుట్ర ఏం లేదు. అప్పటికి అంటే ఆ అయ్యప్ప స్వామి గుడి చుట్టుపక్కల, శబరిమల చుట్టుపక్కల ఇతర మతస్థులు ఇంకా రాలేదు అప్పటికి. హిందువులు కూడా లేరు, అంటే అక్కడ అసలు జనావాసాలు ఉండేవి కాదు, దట్టమైన అడవి ఉండేది, గుడి ఉండేది. గుడిలో పూజ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఒకసారి పూజ చేస్తున్నప్పుడు, అదే సంక్రాంతి ఉత్సవాలు చేస్తున్నప్పుడు అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తారనమాట. ఈ మకర విలక్కు ఉత్సవాల్లో భాగంగా. దానివల్ల అది పైనంతా ఎండు గడ్డి అవి ఉండడం వల్ల అగ్ని అంటుకొని గుడి మొత్తం కాలిపోయింది. అందులో భాగంగా విగ్రహం కూడా కొంత డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఇదంతా చూసి రాజుకు బాధ అయ్యి గుడి కడదాం అనుకున్నాడు. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేకపోవడం వల్ల, బ్రిటిషర్స్ ఉండడం వల్ల కేరళలో అనేక చోట్ల వీధులు, వాడలు, ఊరూరా కూడా హుండీలు పెట్టి విరాళాలు ఇవ్వమని అడిగారు. ఆ కాలంలో 1902లో. అప్పటి కాలంలో కూడా ప్రజలు ఇప్పుడు మనం అయోధ్యకు ఎట్లయితే విరాళాలు ఇచ్చినామో, ఈ అయోధ్యకు విరాళాలు ఇచ్చినట్టుగా అప్పుడు అయ్యప్ప స్వామి శబరిమల ఆలయానికి కూడా పునర్నిర్మాణానికి ప్రజలు రూపాయి, 2 రూపాయలు, అంటే ఆ కాలంలో చాలా పెద్ద అమౌంట్ అవి, అట్లా చిన్న చిన్న అమౌంట్స్ అన్నీ వేసి జనాలందరూ కలిసి, రాజు చేయలేని పని జనాలందరూ కూడా విరాళాలు ఇచ్చి సంవత్సరం లోపు డబ్బులు రెడీ అని, నిధులు రెడీ అని. ఆ తర్వాత 1904 సంవత్సరం కల్లా, 1902లో అగ్ని ప్రమాదం జరిగింది, 1904లో ఆలయం పునరుద్ధరణ జరిగిందనమాట. ఆలయాన్ని మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అప్పుడున్న తంత్రి ఎవరైతే ఉంటారో, అయ్యప్ప స్వామి గుడిలో ఉండే పూజారిని తంత్రి అంటారు కదా, ఆ తంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ గుడిని మళ్ళీ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి పూజలు చేసి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. నిజానికి అగ్ని ప్రమాదం జరిగిన రోజు కూడా చాలా పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ విగ్రహాన్ని వదలకుండా పట్టుకొని ఉన్నారని చెప్తారు ఇప్పటికీ. ఏది ఆ తంత్రి, ఆయన భక్తి అంత ఉన్నది, వాళ్ళ వంశం వాళ్ళే ఇప్పటికి కూడా ఉంటారని చెప్తారు. ఇందులో మళ్ళొక ట్విస్ట్ ఉంది. అయ్యప్ప స్వామి గుడిలో పూజ చేసే తంత్రిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల కిందట మన ఆంధ్రప్రదేశ్ గోదావరి ప్రాంతం నుంచి అక్కడికి వలస వెళ్ళిన వాళ్ళే అనమాట. ఓకే, అంటే తెలుగు పూజారులే, కానీ ఇప్పుడు తెలుగు కాదు, వాళ్ళ వంశం వాళ్ళు అక్కడ వాళ్ళు అన్నట్టు. ఈ తెలుగు ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉండి ఆ పూజలు చేస్తుంటారు. అయితే ఆ అగ్ని ప్రమాదం జరిగిన రోజు ఏ తంత్రి అయితే ఉన్నారు, పూజారి అయితే, ప్రధాన పూజారి అయితే ఎవరు ఉన్నారు, ప్రధాన అర్చకుడు, ఆయన విగ్రహాన్ని అంత అగ్ని ప్రమాదంలో కూడా వదలకుండా పట్టుకొని కాపాడాడని చెప్తారనమాట. ఆ తర్వాత రోజుకు
మొత్తం మంటలు ఆర్పి ప్రమాదం తప్పిన తర్వాత ఆయన కూడా అయ్యప్ప స్వామి దయ వల్ల గండం నుంచి బయటపడి విగ్రహాన్ని కూడా కాపాడగలిగాడు. అదే విగ్రహాన్ని మళ్ళీ స్థాపించారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే 1902, 1904 ఆ ప్రాంతంలో ఇప్పుడు మనం చూసేలాంటి పంచలోహ విగ్రహము, మెటల్తో తయారు చేసిన విగ్రహం ఉండేది కాదు, రాతితో చేసిన విగ్రహం ఉండేది. ఎట్లయితే మనం మిగతా క్షేత్రాలకు వెళ్తే ఇప్పుడు కాశీకి పోయినా, రామేశ్వరం పోయినా, తిరుమల పోయినా అంతటా కూడా శిలా విగ్రహాలు ఉంటాయి. అటువంటి శిలా విగ్రహమే ఉండేది. పరశురాముడు ప్రతిష్ఠించింది శిలా విగ్రహమే. 1904లో మళ్ళీ ఆ విగ్రహాన్ని పెట్టి పూజలు మొదలుపెట్టారు. ఆ తర్వాత కొంతకాలం బాగానే నడిచింది. 1940 తర్వాత నుంచి జనం పెరగడం మొదలొచ్చింది, క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే పెరుగుతూ వచ్చిన క్రమంలోనే బ్రిటిషర్లు మనల్ని 1902 నుంచి 1947 వరకు బ్రిటిష్ చేతిలో ఉన్నాం కదా మనం. బ్రిటిషర్లు వెళ్ళిపోయే లోపు జరిగింది ఏంటంటే శబరిమలకు దరిదాపుల్లోకి దగ్గర వరకు కూడా కేరళ క్రిస్టియన్స్ అందరూ నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉండడం మొదలైందనమాట. అయ్యప్ప స్వామి గుడి దగ్గర, అంటే అది అయ్యప్ప స్వామి గుడి, ప్రధానమైన అయ్యప్ప స్వామి గుడి అడవి. ఆ అడవిలో ఎవరు ఉండేవాళ్ళు కాదు. కానీ అడవికి నుంచి బయటకు వచ్చినాక ఇప్పుడు కూడా మనం వెళ్తే ఎరుమేలి వరకు అంటే చాలా దగ్గర దాకా ఇండ్లు కనిపిస్తాయి మనకు. ఆ తర్వాత కొంత భాగం మాత్రం అడవి ఉంటుంది. ఆ తర్వాత మనం పంబ నది దగ్గరికి వెళ్తాం. అప్పుడు కూడా అట్లా క్రమంగా కేరళలో క్రిస్టియన్ నివాసాలు మొదలైనాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళకి హిందూ మతం మీద నమ్మకం లేకపోవడము. కొందరు నిజానికి ఇప్పుడు యేసుదాస్ అని మనం చెప్పుకుంటాం కదా, ఆయన పుట్టుకతో క్రిస్టియన్, కానీ మన అంటే హరివరాసనం ఆయన పాట పాడితే అసలు ఎంత మంత్రముగ్ధులం అవుతాం కదా. అట్లా కేరళలో అనేక మంది క్రిస్టియన్లు, ఇతర అంటే ముస్లింలు కావచ్చు, అందరూ అన్ని మతాల అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారు. కానీ సహజంగా మెజారిటీ ఇతర మతాల్లో ఉన్న మెజారిటీ ప్రజలకు ఈ అయ్యప్ప స్వామి మీద నమ్మకం లేకపోవడము, విగ్రహారాధనను వ్యతిరేకించడం వల్ల కొంత అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది బ్రిటిషర్స్ ఉన్నప్పుడు. తర్వాత 1947లో స్వతంత్రం వచ్చింది. 1947లో స్వతంత్రం వస్తే జస్ట్ 3 ఏళ్ల తర్వాత 1950లో మళ్ళీ ఒకసారి గుడి మొత్తం తగలబడింది. అప్పుడు రాజులు కట్టించిన రాజు ప్రజల సొమ్ముతో కట్టించిన, ప్రజల విరాళాలతో 1904లో మొదలైన గుడి 1950లో మళ్ళీ కాలిపోయింది. ఎందుకు కాలింది అనే దానికి సిఐడి చేత విచారణ చేయించింది కేరళ ప్రభుత్వం. రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే హిందూయేతర, వాళ్ళేం క్రిస్టియన్లు అని చెప్పలేదు, ముస్లింలు అని చెప్పలేదు, కానీ హిందూయేతర, హిందువులు కాని నాన్ హిందూ కమ్యూనిటీస్ నుంచి ఇది జరిగి ఉండొచ్చు అని రిపోర్ట్ వచ్చింది. అయితే ఆ రిపోర్ట్ మీద పెద్దగా యాక్షన్ తీసుకోలేదు. ఎవరిని పనిష్మెంట్ ఇవ్వలేదు, ఎవరిని జైలుకు పంపించలేదు, ఎవరిని అరెస్ట్ కూడా చేయలేదు. దేశాన్ని విడగొట్టే పనిలో ఉన్నారు కదా కొద్దిగా. ఆల్రెడీ విడగొట్టేసినారు, కొన్ని లక్షల మంది చచ్చిపోయింది, అది అయిపోయింది. ఇంకా హ్యాంగ్ ఓవర్లో ఉన్నారు. సో సెక్యులర్ హ్యాంగ్ ఓవర్ అప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా అదే పని చేసిండ్రు. గుడి కాలిపోవడం అనేది చిన్న విషయం అనుకున్నారు, వదిలేసినారు. సో 1950లో గుడి కాలిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి హిందూ సమాజం మొత్తం ముందుకొచ్చి గుడిని కట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనం చూసిన గుడి ఆ రోజు 1950లో కట్టడం జరిగింది. అయితే దీని వెనుక కుట్రుంది అని అంటారు, కానీ ఇంతవరకు అది ప్రూవ్ అవ్వలేదు. రిపోర్ట్లో మాత్రం మెన్షన్ చేయడం జరిగింది, ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. ఆలయం పైన దాడి జరిగింది, అప్పుడు ఉండేది మన ఖాన్ గ్రేస్ ప్రభుత్వం కాబట్టి కేరళలో, అంటే ఆల్మోస్ట్ స్వతంత్రం వచ్చిన కొత్తలో కాబట్టి వాళ్ళు ఉండొచ్చు. అంటే కేరళలో కమ్యూనిస్టుల పాలన కూడా ఉండదు. సో అటు బలంగా, అంటే కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టు అప్పుడు బలంగా ఉన్నారు, ఇప్పుడు బలంగా ఉన్నారు. సో ఇద్దరి నిర్వాకంగా మనం భావించవచ్చు. సో పాలిటిక్స్ పక్కన పెడితే ఇప్పుడు మనం చూస్తున్న ఆలయము, ఆ విగ్రహం పంచలోహ విగ్రహం ఏదైతే ఉందో అయ్యప్ప స్వామిది, అది 1950స్లో స్థాపించబడింది. అండ్ 1904లో ట్రావెన్స్కోర్ రాజులు ఏదైతే పరశురాముడు నిర్మించాడో ఆలయాన్ని, దాన్ని పునరుద్ధరించారు. 50స్లో మళ్ళీ ఆలయం పైన ప్రమాదం, ఈసారి ప్రమాదం కాదు ఖచ్చితంగా కుట్రే, అంటే ఈ అన్యమతస్థులు దానిపైన ఇట్లా చేశారనేసి రిపోర్ట్ కూడా వచ్చిందంట. అండ్ ప్రజెంట్ మనం చూస్తున్న విగ్రహం, పంచలోహ విగ్రహం ఏదైతే ఉందో అది 1950లో స్థాపించబడింది. అండ్ ఇంకొకటన్నా, ఇప్పుడు పరశురాముడు ఆలయాన్ని నిర్మించాడు, స్వామి విగ్రహాన్ని, రాతి విగ్రహాన్ని ప్రతిష్టాపించాడు. ఆ 18 మెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆయనే నిర్మించాడా? అసలు ఆ 18 ఎందుకు? లేదు, అంటే 18 మెట్లు అనేది కూడా 18 అంటారు. అది కూడా అత్యంత పురాతనమైనవి. అయితే దానికి కూడా ఒక చరిత్ర ఉంది. అవి కూడా పరశురాముడు విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి ఉన్నాయి. అంటే పరశురాముడు శిల్పి కాదు కాబట్టి ఆ మెట్లు ఆయన తయారు చేశాడు అనలేం. కానీ ఆ రోజు
విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజలు అన్నించి నిర్వహించి దానికి ప్రాణప్రతిష్ఠ, ఆ గుడికి మొత్తానికి గుడి ప్రారంభోత్సవము, గుడికి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ ఇవన్నీ చేసింది మాత్రం పరశురాముడు. అంటే పరశురాముడు ఆధ్వర్యంలో అన్నీ జరిగాయి. కాబట్టి ఆ విగ్రహాలు, ఆ మెట్లకు కూడా అత్యంత పవిత్రత ఉంది. ఎందుకంటే అది అయ్యప్ప స్వామి నడిచిన ప్రాంతం అది. రెండోది పరశురాముడి చేత మొదలైన గుడి కాబట్టి ఆ 18 అంబడికి ఇప్పటికి కూడా దానికి చాలా వాల్యూ ఉంది. అయితే దీని విషయంలో జరిగింది ఏంటంటే, ఈ కొత్త ఆలయం 1950లో కట్టిన తర్వాత ఇప్పుడు మనము శబరిమలకి వెళ్తే కొబ్బరికాయలు ఎక్కడ కొడతారు? ఇరుముడిలో తెచ్చుకున్నాయి కావచ్చు, చేతిలో పట్టుకొని పోతారు కదా, పీచు మొత్తం తీసేసి ఆ కొబ్బరికాయను 2 సైడ్ల గోడలకు కొడతారు. అంతకు ముందు ఏంటంటే మెట్లు ఎక్కేటప్పుడు ఒక్కొక్క మెట్టు మీద కొడుతూ వెళ్ళేవాళ్ళు. తర్వాత ఏంటంటే చాలామంది భక్తులు కొన్ని శతాబ్దాల పాటు ఎక్కుతూ ఉండడం వల్ల అరిగిపోయినాయి. అరిగిపోవడంతో పాటు రెండోది ఎక్కే స్వాములకి ఇబ్బంది అవ్వడం మొదలైంది, జారడము ఇటువంటివి జరుగుతున్నాయి. కొబ్బరికాయ నీళ్లు కూడా పారుతుంటాయి. జనాలు పెరిగినా కొద్దీ, జనం తక్కువ ఉన్నప్పుడు అంటే జాగ్రత్తగా వెళ్తారు, జనం పెరిగినా కొద్ది ఇబ్బంది అవుతుండడంతో 1950 తర్వాత కొంతకాలానికి మెటల్తో తాపడం చేయడం జరిగింది. అంటే బంగారు కాకుండా, మొత్తం బంగారం కాకుండా మెటల్స్ అన్ని మిక్స్ అలాయ్ అంటారు కదా, అట్లా వాటితోని చేయడం జరిగింది. అందుకే మనం ఇప్పుడు చూసే మెట్లకి పైన మెటల్ ఉంటుంది దానికి. సో ఇది కూడా పురాతనమైన మెట్లు, కాకపోతే దానికి పైన వేసిన కోటేషన్, దానిపైన కవర్ మాత్రం ఈ మధ్య కాలంలో చేసింది. అంటే ఈ మధ్య కాలం అంటే అది కూడా దాదాపు 60-70 ఇయర్స్ కింద చేసింది. ఇంకోటి ఏంటంటే 18 మెట్లే ఎందుకు? 19 ఉండొచ్చు, 17 కూడా ఉండొచ్చు. 18 ఎందుకు అంటే 18 సంఖ్యకి మన శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఉంది. 18 అధ్యాయాలు ఉంటాయి భగవద్గీతలో, 18 ఇవి ఉంటాయి. మహాభారతంలో ఉండేవి కూడా 18 పర్వాలు ఉంటాయి. దీనికి రకరకాల ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అయితే 18 శబరిమలలో ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు ఆ 18 మెట్లు 18 అంబడి అంటారు వాళ్ళు మలయాళంలో. ఈ 18 అంబడి ఎక్కాలి అంటే మనము సివిల్గా యూనిఫామ్లో, అంటే దీక్షలో లేకుండా, నీలాగా కాకుండా నాలాగా వెళ్తే ఒప్పుకోరు. కంపల్సరీ దీక్ష తీసుకొని ఇరుముడి పెట్టుకొని వెళ్ళాలి. ఆ ఇరుముడి పెట్టుకోవడానికి కూడా ఏదో కింద పంబా నదిలో స్నానం చేసి తల మీద ఇరుముడి పెట్టుకొని వెళ్ళిపోతామంటే కుదరదు. ఇంటి దగ్గర 40 రోజుల పాటు మండల దీక్ష చేసి పవిత్రత పొందాలి. ఫస్ట్ దీక్ష అంటే ఏంటి? ఒక పూట భోజనం చేయాలి, నేల మీద పడుకోవాలి, 2 పూటలు స్నానం చేయాలి. ఇవన్నీ కాకుండా బ్రహ్మచర్యం పాటించాలి, కఠిన బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మచర్యం పాటిస్తే ఏమవుతుంది అంటే, కామాన్ని జయించడం ద్వారా ఇంద్రియాల మీద నిగ్రహం వచ్చి మన శరీరం పవిత్రం అవుతుంది. 40 రోజులు ఎందుకు అంటే, 1 రోజు 2 రోజులు పాటిస్తే మనకున్న ఆ కలుషితమైన ఆలోచనలు కావచ్చు, ఆ థింకింగ్ ఏదైతుందో అవన్నీ ప్యూర్ అవ్వవు. అందుకని 40 రోజుల పాటు మనము సాధన చేస్తాం. సాధన చేసినప్పుడు మనసు పూర్తిగా సాత్వికంగా మారి శుద్ధంగా మారిపోయిన తర్వాత 40 రోజుల తర్వాత ఇరుముడి కట్టుకొని వెళ్తాం. అప్పుడు మాత్రమే ఆ 18 మెట్లు ఎక్కడానికి పర్మిషన్ ఉంటుంది. ఇప్పుడు కూడా స్వాములు కాని వాళ్ళు, అయ్యప్ప స్వాములు కాని వాళ్ళు వెళ్తే పక్క నుంచి పంపిస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ 18 బడి ఎక్కడానికి అంత దీక్ష ఎందుకు చేయాలి అంటే, అది అయ్యప్ప చేసిన నిర్ణయం కాబట్టి అది అందరూ పాటించాలి, అందులో అనుమానం లేదు. రెండోది, ఈ 18 బడిని ఏమంటారు, పంచేంద్రియాలు, మన శరీరంలో ఉన్న 5 ఇంద్రియాలు, అట్లనే మనకుండే షడ్ వికారాలు, కోపము, కామము ఇటువంటివి ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి. ఈ విధంగా లెక్క చెప్పుకున్నప్పుడు 18 అయితే జీవాత్మ, పరమాత్మ, ఇవన్నిటిని లెక్క కడుతూ సంఖ్య చేస్తే మనకి 18 వస్తాయి. అంటే 5 ఇంద్రియాలు, మనకున్న మనసులో ఉన్న, మన శరీరంలో ఉన్న బలహీనతలు, అట్లనే ఆత్మ, జీవాత్మ, ఇవన్నిటిని కలుపుకుంటూ వెళ్తే ఆ లెక్క మొత్తం తీసుకుంటే మనకు మొత్తం 18 వస్తాయి. ఈ 18 గుర్తు ఏంటి అంటే, మనకి దేవుడికి మధ్య ఉన్న ఆటంకాలు, అడ్డు ఏదైతే ఉందో అవన్నిటిని జయించామని అర్థం అన్నమాట. ఇప్పుడు మనకి ఎందుకు దేవుడు కనిపించట్లేదు? దేవుడు ఉన్నాడు అని నమ్మితే వాళ్ళమే ఆస్తికులం కదా. నాస్తికులు నమ్మరు, ఓకే, అది సమస్య లేదు. కానీ నమ్మే వాళ్ళకి దేవుడు ఎందుకు కనిపించట్లేదు అంటే, మనకి దేవుడికి మధ్య అడ్డుపొరలు ఉన్నాయి. ఏంటా అడ్డుపొరలు అంటే, కామం కావచ్చు, క్రోధం కావచ్చు, మోహం కావచ్చు, ఇవన్నీ, లోభం, ఇవన్నీ ఒక్కొక్కటి తొలగించుకోవాలి. అందుకని మనం దీక్ష చేస్తే కూడా ఏం చేస్తాం? తిండి మీద కంట్రోల్ సంపాదించుకోమని చెప్తారు. విపరీతంగా రోజు తినేస్తాం. మామూలు టైంలో అయితే బిర్యానీలు అవన్నీ తింటాం, మసాలా ఫుడ్, నాన్ వెజిటేరియన్ తింటారు. అవన్నీ దీక్షలో ఉండొద్దు అని చెప్తారు. ఎందుకు అంటే, ఆహారాన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల నాలిక మీద మనం పట్టు తెచ్చుకుంటాం. ఎప్పుడైతే మనకు ఆహారం మీద కంట్రోల్ వస్తుందో మనసు కొంత కంట్రోల్ అవుతుంది. ఆ తర్వాత ఏంటి? కామం.
కామం అంటే ఇక్కడ కేవలం శృంగారంకి సంబంధించిన ఆలోచనలని కాదు, అన్ని రకాల కోరికలు. ఇప్పుడు బట్టలు ఉంటాయి, నల్ల బట్టలు వేసుకుంటారు. మామూలుగా మనం మిగతా సంవత్సరం మొత్తం నల్ల బట్టలు వేసుకొని తిరగగలుగుతామా? ఇప్పుడు ఈ దీక్ష టైంలోనే ఏదైనా ఒక ఈవెంట్కి వెళ్ళాల్సి వచ్చింది, ఎట్లా వెళ్తారు? నల్ల బట్టలతో వెళ్తారు, చెప్పులు లేకుండా వెళ్తారు. ఇదంతా అహంకారాన్ని తొలగించేస్తుంది అనమాట. ఇట్లా మనం మిగతా టైంలో ఉండలేం. దీక్ష టైంలో ప్రత్యేకంగా మన అహంకారాన్ని, సమాజం ముందర గొప్పగా ఉండాలనే ఫీలింగ్ని అన్నిటిని పక్కకు పెట్టేసి అత్యంత సాధు జీవితం గడుపుతాం. ఈ సాధు జీవనం మొత్తం గడిపిన 40 రోజుల శ్రమ తర్వాత ఆ 18 మెట్లు ఎక్కేదానికి అవకాశం. ఆ 18 మెట్లు అందుకు సంకేతం అన్నమాట. 18 మెట్లు మనకున్న అడ్డంకులు, దేవుడికి మనకు మధ్యలో ఉన్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్రాస్ చేసుకొని మనం వెళ్తున్నాం అని అర్థం అనమాట. అట్లనే ఇంకా కొంతమంది చెప్తారు 18 భగవద్గీతలో 18 అధ్యాయాల్లో శ్రీకృష్ణుడు చెప్పిన 18 విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి 18 సంకేతం అని చెప్తారనమాట. అట్లనే శబరిమలలో 18 కొండలు ఉంటాయి. ఏది ఇప్పుడు మనం వెళ్ళే శబరిమలలో పద్మపాదం నుంచి వెళ్తే చాలా కొండలు దాటుకుంటూ వెళ్ళాలి. ఆ కొండలు 18 సంఖ్యలో ఉంటాయి అన్నమాట. ఇది నీలిమల, శబరిమల ఇట్లా పేర్లు చెప్తారు. మనం రోజు భజన చేసేటప్పుడు కూడా వస్తుంటాయి. అందులో ఉండే 18 కొండలకి కూడా ఈ 18 మెట్లు సంకేతం అని చెప్తారు. ఆ విధంగా 18 మెట్ల గురించి మనం చాలా చెప్పుకోవచ్చు. అందుకే మనకు ఇక్కడ ఎప్పుడైనా మనం పడిపూజ చేసినప్పుడు కూడా ఆ 18 మెట్ల మీద విగ్రహాలు, దీపాలు వెలిగించడం అనేది చాలా ప్రధానమైన ఘట్టం. పూజ మొత్తానికి అది అంటే క్లైమాక్స్ లాంటిది, అదే హైలైట్. పడిపూజలో అందరూ వచ్చేది ఎందుకు అంటే మొత్తం లైట్లు తీసేసి ఆ 18 మెట్ల మీద దీపాలు వెలిగిస్తూ అయ్యప్ప స్వామి బంగారం రంగులో వెలిగిపోతుంటే ఆ స్వామిని చూసి తన్మయత్వానికి పొందడానికి వస్తారు. కాబట్టి అయ్యప్ప దీక్షలో అయ్యప్ప స్వామి రూపం ఎంత ప్రధానమో ఈ 18 మెట్లు కూడా అంత ప్రధానం. వాటిని అత్యంత పవిత్రంగా దీక్ష చేసి ఎక్కి దాని మీద నుంచి ఎక్కి దేవుడి దర్శనానికి వెళ్ళడం అనేది తప్పనిసరి. అయితే ఈ విషయంలో తప్పులు చేయకుండా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది పూర్తి దీక్ష చేయకుండా అది మెట్లు ఎక్కడం లాంటి పనులు చేస్తుంటారు. అవి చేయకపోతే మంచిది, ఎందుకంటే చెడు జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మండల దీక్ష అంటారు కొంతమంది, చాలా రేరు అరమండలం 21 days అట్లా అంటూ ఉంటారు. అది కరెక్టేనా స్వామి? అంటే మామూలుగా గురుస్వాములు ఈ అయ్యప్ప స్వామి విషయంలో మనం మాట్లాడుకోవడం కాకుండా దీక్ష తీసుకున్న గురుస్వాములు చెప్పేదే పాటించాలి. లేదంటే శాస్త్రంలో ఏముందో చెప్పాలి. శాస్త్రంలో సాధారణంగా 40 రోజులు చేయమని ఉంటుంది. అరమండలము అంటే సగం రోజులు 21 days అది వద్దని చెప్పే వాళ్ళే ఎక్కువ. వీలు ఉన్నప్పుడు అన్నీ ప్లాన్ చేసుకొని 40 రోజులు చేయాలనే చెప్తుంది. అది ఎందుకంటే ఇప్పుడు మహిళలకు కూడా అయ్యప్ప స్వామి దగ్గరికి అలౌడ్ లేదు. ఏది శబరిమల కొండ మీద. కేరళలో మళ్ళీ వేరే అయ్యప్ప స్వామి ఆలయాలు ఉన్నాయి, అక్కడికి స్త్రీలను కూడా అలౌ చేస్తారు. మరి ఈ కొండ మీదకి ఎందుకు అలౌ చేయట్లేదు అంటే అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఇది కూడా ఒక కారణం. ఏంటంటే స్త్రీలకు ఒకే పట్టున 40 రోజుల పాటు దీక్ష చేయడం కుదరదు. వాళ్ళకి ప్రతి 30 రోజుల్లో ఒకసారి 3-4 రోజుల పాటు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి భౌతికమైన ఇబ్బంది, ప్రకృతిపరమైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వాళ్ళకి దీక్ష అవకాశం ఇవ్వలేదన్నమాట చేయడానికి. ఒక ఏజ్ దాటిన తర్వాత వాళ్ళు కూడా చేయొచ్చు, ఏజ్ పెరిగిన తర్వాత, లేదంటే చిన్నప్పుడు. పురుషులు కూడా అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు స్త్రీలకు ఆ దీక్ష అవకాశం ఎందుకు ఇవ్వలేదు అంటే దీనివల్ల 30 days లోపు ఆపడానికి వీల్లేదు. సో మనం 21 days చేయాలా వద్దా అనే దానికి ఆన్సర్ అక్కడే ఉందన్నమాట. వీలు చూసుకొని 40 days చేస్తేనే మంచిది. 40 days కంటే ఎక్కువైతే పర్లేదు. ఇంకా దీక్ష మనం వెళ్ళి ఇరుముడి సమర్పించే లోపు ఎక్కువైతే పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోవాలనే గురుస్వాములు చెప్తుంటారు. కానీ కొందరు చేస్తారు. చేసే వాళ్ళది ఇక వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం, లేదు వాళ్ళ గురుస్వామి ఏం చెప్పారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న స్వామి, చాలా విషయాలు చెప్పారు. అండ్ వీడియో చూశారు కదా అందరూ. అంటే మీకు నాకైతే ఇవన్నీ తెలియదు. ఎందుకంటే పరశురాముడు అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మించడం, ఆ ఆలయం 1902లో అగ్ని ప్రమాదానికి గురవ్వడం, అండ్ 1904లో ఆ ఆలయాన్ని పునరుద్ధరించడం, అండ్ మళ్ళా అట్లా కట్టిన ఆలయాన్ని 1950 ఓకే 1950లో మళ్ళీ కట్టడం. ఈసారి అంటే ప్రమాదం కాదు, ఇది అన్యమతస్థుల కుట్ర అనేసి ఇక్కడ ఒకటి నడుస్తుంది. అండ్ 1950 అంటే అందరికీ తెలిసింది. 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ ఉందో అందరికీ తెలిసిందే. సో అప్పుడు ఇట్లాంటి ఎన్ని కుట్రలు జరిగినా హిందువుల పైన సెక్యులర్ ప్రభుత్వం ఉంది కాబట్టి పట్టించుకోరు. సో 1950లో ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న అయ్యప్ప స్వామి విగ్రహం 1950లో స్థాపించబడింది.
అంతకుముందు రాతి విగ్రహం ఉండేది, ఎవరు పరశురాముడు ప్రతిష్ఠించిన రాతి విగ్రహం ఉండేది. సో ఇట్లాంటి విషయాలు మరిన్ని మీకు తెలియజేయాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.